స్పెషల్ కేటగిరీ వికలాంగుల కోట ఉద్యోగాల నియామకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవకతవకలని బయటపెట్టారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ కె వాసుదేవరెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన 9210 పోస్టులను తాము ఇస్తున్నట్టు రేవంత్ రెడ్డి చేసిన హడావిడిపై మండిపడ్డారు. వికలాంగులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఇప్పుడు ఉద్యోగం లేదంటూ పచ్చి మోసానికి పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. వికలాంగుల కోటాలో రిజెక్ట్ చేసిన ఉద్యోగులకు వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ కేటగిరీస్ ఉన్నాయో, ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ, అది స్పోర్ట్స్ కోటా కావచ్చు, డిజబిలిటీ కోటా కావచ్చు, వీటన్నిటిలో గందరగోళం గజిబిజి జరిగిందని అభ్యర్థులంతా కూడా గత 4 నెలలుగా మరి వాపోతున్న సందర్భం. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో లబ్ధి కోసం గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, గత ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టిన వాటన్నిటి కూడా మేమే ఇస్తున్నామని ఒక కలరింగ్ ఇవ్వడానికి హడావుడిగా ఎల్బీ స్టేడియంలో ఈ సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా, ఈ యొక్క గురుకుల అభ్యర్థులందరినీ కూడా ప్రత్యేకంగా పిలిపించుకొని ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చిండ్రు. ఈమె భానుప్రియ ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నది. ఈమెకు పీజీటీలో గురుకుల పోస్ట్ ఇచ్చిండ్రు. ఈమెకు జేఎల్ కూడా వచ్చింది, టీజీటీ కూడా వచ్చింది. 3 ఉద్యోగాలు వచ్చినాయి ఈమెకు. టీజీటీ వచ్చింది, పీజీటీ వచ్చింది, జేఎల్ వచ్చింది. జాబ్ వచ్చినాక, జాబ్ ఇచ్చిన తర్వాత ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టింది ఈ ప్రభుత్వం. అసలు రూల్ ఏం చెప్తా ఉన్నది? తెలంగాణ ప్రభుత్వంలో రూల్స్ ఏం చెప్తా ఉన్నాయి? జాబ్స్ ఇచ్చే ముందు ప్రత్యేకంగా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే జాబ్స్ అలాట్ చేయాలని రూల్ చెప్తా ఉన్నాయి. కానీ ట్రిప్ అధికారులు ఏం చేసిండ్రు? రేవంత్ రెడ్డి గారి ఒత్తిడి మేరకు హడావుడి చేస్తూ వారికి ఇబ్బంది పడుతూ ఇవాళ వారికి ఉద్యోగం వచ్చిందని ఒక పక్క సంబరాలు చేసుకున్నారు, చుట్టాలలో చెప్పుకున్నారు, ఫ్రెండ్స్లలో చెప్పుకున్నారు. ఇవాళ మీకు ఉద్యోగం లేదని చెప్పి అపాయింట్మెంట్ లెటర్లు జైరైతున్న సందర్భంలో తీసుకొని వెళ్ళి తీసుకున్నారో రిజెక్ట్ చేసినామని చెప్పి ఏదైతే ట్రిప్ అధికారులు చెప్తా ఉన్నారో, ఇక ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. ఇవాళ దీనికి బాధ్యులు ఎవరు? ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారా, లేదా ట్రిప్కు సంబంధించిన అధికారులు బాధ్యుల? ముందుగా వెరిఫికేషన్ చేసిన తర్వాత వారికి ఉద్యోగం ఇవ్వాల్సింది. ఇలా ఉద్యోగం ఇచ్చి ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా నియామక పత్రం ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీకు ఉద్యోగం లేదంటే మీరు ఏం కావాలి? ఇప్పటికే అనేక మంది గురుకుల ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగాలు చేస్తున్న వారందరూ కూడా ఇట్లాంటి చర్యల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? అడావుడిగా గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను మేమే ఇచ్చినామని చెప్పుకోవడమే కాకుండా నిస్సిగ్గుగా ఇవాళ ఇచ్చిన ఉద్యోగాలు కూడా సరిగా ఇవ్వలేదు. ఇలా వీళ్ళ అభ్యర్థులందరూ కూడా మా దగ్గరికి వచ్చి కలుస్తూ ఉన్నారు, మా పార్టీ ఆఫీస్కి వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు.